మల్లెపూలు ఎన్ని వచ్చినాయి చూసి కోసేద్దాము. తెల్లారేటప్పటికి రాలిపోతుంది. నచ్చినాయి. ఆ చెట్టుకి దగ్గరికి వెళ్దాం, పెద్ద చెట్టు దగ్గరికి. ఇక్కడ కూడా దాక్కున్నాయండి చక్కగా. రాత్రి 20 పూలు దాకా వచ్చినాయి. రాత్రి కూడా ఏం జరిగిందంటే పొద్దున వచ్చి చూస్తే 4 పూలు ఉన్నాయి. పొద్దున బలం వాటర్ అన్ని పోసి వెళ్ళాను. అప్పుడు చూస్తే 4 పూలు ఉన్నాయి విచ్చుకొని. పొద్దుటికల్లా ఇలా ఉంటుంది అనమాట. అది దాక్కుంటున్నాయి పూలన్నీ. నైట్ కొయ్యకూడదు, సారీ, చెట్టుకి కానీ కొయ్యాల్సి వస్తుంది. ఎన్ని వచ్చాయి చూద్దాం. మొత్తం కోసాక చూద్దాం. ఇదొక్కటే పెద్దగా విచ్చుకుంది, అన్ని చిన్న చిన్నగా విచ్చుకున్నాయి అనమాట. బాగుంది కదా, చక్కగా భలే ఉంది. అదిగోండి మా అమ్మాయి వచ్చింది, మా బంగారు తల్లి వచ్చింది. రా నాన్న. అదిగో ఇందా నుంచి కింద ఇక్కడే కూర్చొని ఉన్నాము. కిందకి వెళ్ళి వచ్చింది ఇప్పుడే. వాళ్ళ డాడీ వచ్చారని నేను ఇలా పూలుగా వస్తా ఉన్నాను అనమాట. అదిగో నాన్న అక్కడ 2 ఉన్నాయి కొయ్యవా. అదొకటను అక్కడ పక్కన. పొద్దున ఎంత మోసం చేసింది తెలుసా, 4 పూలు ఉన్నాయి. ఇదిగో ఇది ఇక్కడ కింద ఒకటి ఉంది, కనిపిస్తుందా, దాక్కుంది. అది ఆ చెట్టుకి రాలే, ఆ చెట్టుకి కోసేసా నేనే. ఇదిగో ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి ప్రస్తుతానికైతే అయిపోయాయి. పొద్దుటే విచ్చుకుంటాయేమో ఎక్కడన్నా దాక్కొని, నాకు తెలీదు. ఇప్పటికైతే అయిపోయినాయి. ఎన్ని వచ్చాయంటే 13, 15 వచ్చాయండి మొత్తం కలిపి. రెడ్ రోజెస్ కూడా వచ్చాయి, నేను చూడలేదు. చూడలేదా? బయట మొగ్గలు కూడా చాలా ఎన్ని వచ్చినాయి చూసారా. మన చెట్టుకి బాగున్నాయి కదా, హ్యాపీగా. నైట్ కూడా భలే కనిపిస్తుంది కదండి, అందంగా ఉంది కదా. బాగుంది బాగుంది. ఇదిగో మల్లెపూలతోటి రోజా పువ్వులు బాగుంది కదా చక్కగా. పువ్వులు ఎప్పుడైనా అందంగానే ఉంటాయి. నిన్న మొన్న చాలా పూలు వచ్చేసాయి, వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఈ రోజు మాకే, మా అమ్మాయికి నాకు ఇద్దరికి పువ్వులు బాగున్నాయి కదా. మంచి స్మెల్ వస్తున్నాయండి. నిజంగానే బాగుంది స్మెల్. అది మల్లెపూలు డాడీ ఏం తెచ్చాడు తెలుసా, ఇదిగో మేఘనాలో రొయ్యల్ ఫ్రై. ఓహో అవునా, చూపించు తల్లి. ఈ రోజు సండే కదా, బయటకి వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చారనమాట. మీదేంటండి ఈ రోజు ఇంట్లో, మీ ఇంట్లో? మాకైతే రొయ్యలు ఫ్రై అనమాట. బాగుంటుంది ఇక్కడ, కారం కారంగా బాగుంటుంది. ఇంట్లోనే ఉంటుంది, బాగుంటుందండి. ఇక్కడైతే భలే ఉంటుంది రొయ్యలు ఫ్రై. చక్కగా పైన కూర్చున్నాం కదా అని చెప్పి ఏదో ఒకటి తెచ్చిస్తారు ఈయన బయట నుంచి వచ్చేటప్పుడు. పకోడీలు, బజ్జీలు కానీ ఇలా ఏదో ఒకటి తెచ్చి పైకి తీసుకెళ్ళి తినండి అమ్మా అని చెప్పిస్తుంటారు అనమాట. తిని చెప్పు నాన్న. చాలా బాగుంది అసలు, ఇంట్లో లాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది, ఇంట్లో వేసుకున్నట్టే ఉంది అసలు, సూపర్ ఉంది. మమ్మీ నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. ఓకే తల్లి. నిజంగా చాలా బాగుందండి, సూపర్ ఉంటుంది. ఇక్కడ మేఘనాస్లో మన ఇంట్లో చేసుకునేలాగా స్పైసీగా బాగుంటుంది. మీరేం చేసుకున్నారు ఈరోజు? మేమైతే ఇంట్లో ఏం చేయలేదు కానీ బయట నుంచి రొయ్యలు ఫ్రై అయితే వచ్చేసి తింటూ కూర్చోండి. ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ చల్లగాలి తింటూ ఉంటాం. గుడ్ నైట్ చెప్పున్నాను మన వాళ్ళందరికీ. అందరికీ గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి అందరికి. నేను మీ జయలక్ష్మి, నమస్తే. రైలు మళ్ళీ వచ్చేసింది యాజ్ టీజ్ గా రోజు ఇట్లాగా ప్రశాంతంగా ఇలా ఎండాకాలం